నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా సజన. గురుగారు, ఈ మార్చి నెలలో రవి గ్రహ మార్పు జరుగుతుంది. మరి ఈ గ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? 2024 సంవత్సరంలో రవి గ్రహము మార్చి 14వ తేదీలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దీని వలన 12 రాశుల్లో చాలా మార్పులు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో పడతాడు, ఈ వృషభ రాశి వారికి లాభస్థితిగతుడవుతాడు, మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడవుతాడు, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడవుతాడు, కన్యారాశి వారికి సప్తమ కళత్ర స్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తాడు. ఇక తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండి సంతానం పైన అనేకమైనటువంటి ప్రభావాలు తీసుకొస్తాడు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలోకి వస్తాడు. మకర రాశి వారికి విక్రమస్థానంలోకి, ఆ తర్వాత కుంభరాశి వారికి ధనస్థానంలోకి, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తాడు ఈ రవి మార్చి 14, 2024 సంవత్సరం నుండి. గురుగారు, ఈ మార్చి నెలలో మరి రవి గ్రహ మార్పు జరుగుతుంది. ఈ గ్రహ మార్పు వలన కర్కాటక రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది కర్కాటక రాశి వారికి. భాగ్యస్థానంలోకి రవి రావడం వలన తండ్రి సంబంధించి పిత్రార్జితమైనటువంటి ఆస్తులు ఉంటాయి, ఇంకా డివైడ్ అవ్వకుండా వాళ్ళ తాతల వంశం, తండ్రి తరపు తాతలు, అవన్నీ కూడా వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఏది ఈ బిల్స్ రావడము, కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, మున్సిపాలిటీ, రైల్వేలో, ఇరిగేషన్, స్టేట్ గవర్నమెంట్ బిల్స్ కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ తొందరగా వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా స్టేటు లేదు, సెంట్రల్ లేదు, ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరి బిల్లులు శాంక్షన్ అవుతాయి. ఆ తర్వాత మన రేవంత్ రెడ్డి గారు పుణ్యమా అని చెప్పేసి చక్కగా గవర్నమెంట్ స్కీమ్స్ ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకుంటారనమాట. అంటే ప్రభుత్వం సంబంధించి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. ఇక విశేషించి వీళ్ళ యొక్క తండ్రి గారు, ఈ రాశి వాళ్ళ యొక్క తండ్రి తరపు నుంచి వాళ్ళ తీసుకునేటటువంటి డెసిషన్స్ పిల్లల మీద చూపించేది అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అంటే తండ్రి ఏది చెప్తే అది గుడ్డిగా వీళ్ళ చేయాలన్నమాట ఈ యొక్క ఈ నల్లాళ్ళు. అందువలన ఇక చర్మ వ్యాధులు ఉంటాయి, క్రానిక్ డిజీజెస్, తామర, గోక్కోవడమే అనమాట. ఆ తామరల, ఆ తర్వాత బొల్లి, ఇలాంటి వ్యాధులు ఉంటాయి. ఇటువంటి వ్యాధులు బొల్లి తగ్గదు, కానీ ఈ చర్మ వ్యాధులు, కొన్ని వ్యాధులు ఇవి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. మెడికేషన్ తీసుకోవాలి కేవలం. అంటే మెడికేషన్ తీసుకోకుండా కూడా సూర్యకాంతిలోకి వెళ్ళి తగ్గిన వాళ్ళు ఉన్నారు. బట్ యాజ్ ఎ ప్రొఫెసర్గా మనం మెడికేషన్ తీసుకోండి అని మనం చెప్పాలి. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కేతుబలం చాలా బలంగా ఉంటుందన్నమాట. ఈ రవి సంచారం వలన రవి కేతువుని చూస్తున్నాడు. అంటే ఈ విదేశీ సంబంధమైనటువంటి విశ్వవిద్యాలయాల్లోకి వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్తారు. వాళ్ళకి సీట్లు, వాళ్ళు కోరుకున్న చోట్లకి సీట్లు వస్తాయి విదేశాలకి. ఆ తర్వాత ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు, బ్రహ్మాండమైనటువంటి చదువు వస్తుంది. బుధుడు 7 మార్చి నుంచి అక్కడే ఉంటాడు. 14 మార్చి తర్వాత మనకి రవితో కలుస్తాడు. బుధాదిత్య యోగం పట్టి ఆ ప్లేసులో బుధుడు కొంచెం మరి ఉత్తమమైనటువంటి ఇది కాదు కాబట్టి నీచపడతాడు. కాబట్టి బుధుడు అక్కడ ఏమవుతుందంటే జ్ఞాపక శక్తి తగ్గుతుంది విద్యార్థులకి. మరి జ్ఞాపకం రాకపోతే ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి? నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నప్పుడు ఇంతలావు పుస్తకం మర్చిపోతూ ఉండేవాడిని. ఎప్పుడు చూసినా ఫస్ట్ చాప్టరు ఇంట్రడక్షన్ చదువుతూ ఉండేవాడిని. ఏమిట్రా నాయన ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ మర్చిపోతున్నానని ప్రాక్టీస్ చేసేవాడిని బాగా. ఈ మర్చిపోయే విద్యార్థులకు ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలా, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి.
సో దట్ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆ విధమైనటువంటి విధానంతో ఈ విద్యార్థులు ఈ ఈ రవి సంచారం వలన, మీనరాశి సంచారం వలన కనుక చేస్తే విద్యార్థులు అత్యధికమైనటువంటి మార్కులు వీళ్ళు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఈ శుక్రుడు మనకి వీళ్ళందరికీ కూడా అష్టమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి స్త్రీలతో గొడవలు, రూమ్మేట్లు, మాకు ఇంజనీరింగ్ కాలేజీలో మా స్టూడెంట్స్ ఉంటారు, ఈ గర్ల్స్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రూమ్మేట్స్ కొట్టేసుకుంటారు, రీజన్ ఏమి ఉండదన్నమాట. అలా గర్ల్సే కదా మరి ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే అది శుక్ర ప్రభావం, అష్టమ శుక్రుడు. పెళ్ళైనటువంటి ఆడవాళ్ళేమో అత్తగారులతో దెబ్బలాటలు, ఆడపడుచులతో యుద్ధాలు, ఈ విధంగా ఏదైనా సరే ఈ కర్కాటక రాశి వారికి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఈ నెలలో ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా గెలుస్తారు, అది విచిత్రం. వీళ్ళకి ఇంకా ఎలక్షన్ పెట్టలేదు కదా. కొంతమందికి ఇప్పుడు ఎంపీ పోస్టులు కొట్టేశారు ఆల్రెడీ. అందులో వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు. ఈ కర్కాటక రాశి రాజకీయ నాయకులు వీళ్ళకి ఎంతసేపు కూడా ఒకటే అన్నమాట, ఈ నామినేటెడ్ పోస్టో లేకపోతే పార్టీలో పోస్టులో కెరీర్ పరంగా ఎదిగిపోతూ ఉంటారు. ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి వీళ్ళకి జరుగుతాయి. రాజకీయ నాయకులే కదా పాపం, వీళ్ళు ఎంతసేపు మనం రాజకీయ నాయకుడి గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి పోస్టులు వస్తాయా, సీఎం అవుతారా అని అడుగుతాం, కానీ వాళ్ళ పిల్లల్ని అంతుందా, లేకపోతే పిల్లలు ఎదిరిస్తున్నారు, వాళ్ళు కూడా మామూలు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలు ఎదిరిస్తారు, వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్టర్స్ తీసుకోవాలా. ఏదైనా రాజకీయ నాయకులకి అన్ని విధాలుగా కుటుంబ పరంగా కొంచెం బాగుండదు, కానీ రాజకీయ పరంగా పోస్టుల పరంగా వీళ్ళు కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉండవుతుంది? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ఈ కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి బాగానే సాగుతుంది, కానీ 70% మాత్రమే వీళ్ళు ప్రాఫిట్స్ తీస్తారు. ఎందుకంటే బుధుడు ఇక్కడ మీనరాశిలో నేర్చిపట్టేశాడు, అదొకటే కారణం. ఇక మిగతా దగ్గరికి వచ్చేసరికి ఈ ఎలక్ట్రానిక్ సంబంధమైన వ్యాపారాలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఇలాంటివన్నీ కూడా మంచిగా జరుగుతాయి. కాకపోతే ఐరన్ సంబంధించినటువంటి బిజినెస్ల్లో మాత్రం డౌన్ అవడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు. మరి కర్కాటక రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి స్త్రీలకి మనశ్శాంతిగా ఉంటుంది బాగా. ఇప్పుడు రెస్ట్ లెస్గా వీళ్ళు కష్టపడతారు పాపం. ఉద్యోగంకి దూరంగా, తర్వాత ఇల్లు దూరంగా వీళ్ళు పరుగుల మీద ఉన్నప్పటికీ కూడా ఒబిసిటీ అనేటటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ఉంటుంది. ఆయాసం, దమ్ము అనేటటువంటి వ్యాధులతో వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే ప్రాపర్ మెడికేషన్ వాడరు అనమాట, ఒక నెల వాడేసి వదిలేస్తూ ఉంటారు. ఇక విద్యార్థుల దగ్గరికి, మహిళా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు పుస్తకం పట్టుకుంటే కురుకుపాట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ఎరాడికేట్ చేసుకొని వీళ్ళు ముందుకు వెళితే చక్కగా చదువుతారు. అలాగే వీళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క గుర్తింపు అనేటటువంటిది ఇంకా రాదు. ఇంకా శుక్రుడు అష్టమ స్థితిగతుడై ఉన్నాడనమాట. ఈ మార్చి నెల 31 తర్వాత నుంచి బాగుంటుంది. తర్వాత వీళ్ళు కంపల్సరీ కళ్ళజోళ్ళు వేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత బంగారం ఎవరికి కూడా వీళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇవ్వకూడదు. మహిళలు వదిన ఒకసారి ఇవ్వు అని అంటే ఇస్తే అదంతే, ఇంకా లేకపోతే మొక్క కట్ చేసేస్తారు. ఆ విధంగా లాకర్లో దాచుకున్నటువంటి బంగారం కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. తాళం అక్కడ పెట్టి మర్చిపోయి చూసుకొని వెళ్ళి అలా. కాబట్టి బంగారం లాస్ అనేటటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి సూచిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మహిళలు, కర్కాటక రాశికి చెందినటువంటి మహిళలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంటుంది వైవాహిక జీవితం. ఎందుకనంటే కర్కాటక రాశి వాళ్ళకి వైవాహిక జీవితం కంటే కూడా కెరీర్ పరంగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. అది బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు. కాబట్టి అది అద్భుతమనే చెప్పాలి. కాబట్టి భర్తతో సఖ్యత అనేటటువంటిది ఉంటుంది. అండ్ వీళ్ళు ఆదాయం తెచ్చిపెడతారు కదా, ఇంకా మగాళ్ళు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు. కాబట్టి కర్కాటక రాశి మహిళలు మంచి సంపాదన పరులు. వీళ్ళకి చక్కటిగా సంపాదన అనేటటువంటిది ఈ నెలలో ఈ రవి సంచారం వల్ల మంచి సంపాదన అనేటటువంటిది వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత చక్కగా వీళ్ళకి ఈ అరియర్స్ రావడమే కాదు, పెన్షనర్స్కి కూడా అన్ని రకాలైనటువంటి ఆదాయాలు
వీళ్ళకి వస్తాయన్నమాట. సెటిల్మెంట్లన్నీ కూడా అయిపోతాయి. అవి తీసుకెళ్ళి తాకట్లు పెట్టేసి కూతుర్లకి కొడుకులకి ఇచ్చి వేస్ట్ చేస్తారనమాట ఈ ఓల్డ్ పెన్షనర్స్, ఆడవాళ్ళు, మహిళలు ముఖ్యంగా. వివాహం కాని వారికి అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కానీ వివాహ యోగం కానీ ఉంది అంటారా? వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవ్వదు. అష్టమ శుక్రుడు ఉన్నాడు. ఆ తర్వాత 31 మార్చి తర్వాత బాగుంటుంది. రవి సంచారం కలిసిన తర్వాత అప్పుడు అవుతుంది. 31 మార్చి, ఏప్రిల్ నెలలో అవుతుంది. ఇక సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా. ఒబిసిటీ, లావుగా అవడం, ఎక్సర్సైజులు లేకపోవడం, శుభ్రంగా బాడీ పెంచడం, ఉబ్బసము, ఆయాసము అనేది కామన్. పైల్స్ కొత్తగా మహిళలకి, మెయిన్గా స్టూడెంట్స్కి పైల్స్ వ్యాధులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బ్లీడింగ్ అది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పైల్స్ వ్యాధికి వేడి చేసుకోకుండా చూసుకోవాలన్నమాట. వీళ్ళు ఏంటంటే స్పైసీ ఫుడ్లు వీళ్ళు తినడము, దీనివల్ల మసాలా ఫుడ్లు ఎక్కువ తినడం వల్ల ఈ వ్యాధులు అనేటటువంటి విజృంభించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా తినకుండా ఆరోగ్యం మంచి అలవాట్లు నేర్చుకుంటే ఏం పర్వాలేదు. మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? కర్కాటక రాశి వారికి శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. ఆ తర్వాత ఈ యొక్క శనికి మనం ఏం చేయాలంటే చక్కగా ఆంజనేయ స్వామి వారికి కానీ, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మనం చక్కగా ఆరాధన చేసుకోవాలి శనివారం నాడు. అలాగే నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనివారం నాడు ఈ యొక్క శనీశ్వరుడి పైన తైలాభిషేకం చేసుకోవాలి. ఇలాగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అలాగే గురువు గారు, ఈ రవిగ్రహ మార్పు వలన మరి కర్కాటక రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.